ఎవ్రీడే నీ అవుట్ఫిట్ సిరీస్‌లోని అవుట్ఫిట్ నెంబర్ 9కి వెల్కమ్. ఇవాళ నేను ఈ బ్యూటిఫుల్ శారీని అయితే స్టైల్ చేయబోతున్నాను. శారీ విషయానికొస్తే శారీ మనకి మీషోలో అవైలబుల్ ఉంది. శారీ లింక్ ఎవరికైనా కావాలనుకుంటే ప్లీజ్ లింక్ అని కామెంట్ చేయండి. డైరెక్ట్‌గా మీకు డీఎం చేస్తాను. ఇకపోతే శారీ మొత్తం మనకి బ్లూ కలర్‌లో వచ్చేసింది. ఈవెన్ బ్లౌజ్ కూడా టోటల్‌గా బ్లూ కలర్‌లో ఉంది. జస్ట్ బార్డర్స్ మాత్రమే ఇట్లా సిల్వర్ కలర్‌లో వచ్చిందనమాట. చాలా బాగుంది. ఏ శారీ అయినా కూడా మనకు కట్టే విధానం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, లేట్ చేయకుండా వెంటనే శారీని అయితే స్టైల్ చేసేసాను. కట్టుకున్న తర్వాత చాలా బాగా అనిపించింది. బట్ కట్టడానికి చాలా కష్టపడ్డాను. ఇంకొకరికి హెల్ప్ ఉంటే బాగుండు అనిపించింది. ఇంకా మీ అందరికీ తెలిసిందే మన మేకప్ విషయం. ఐలైనర్ మారుద్దాం అనుకుంటున్నా. బికాజ్ ఐలైనర్ అయిపోయిందనమాట. చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నాను నేను ఈ ఐలైనర్ వచ్చేసి. సో, లైట్‌గా ఐలైనర్ పెట్టేసిన తర్వాత లిప్‌స్టిక్ కూడా యాడ్ చేశాను. ఈవెన్ దో నేను లిప్‌స్టిక్ కలర్ కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం నేను మీకు ఏ షేడ్స్ తీసుకుంటానో చెప్తాను. అండ్ ఈ జ్యువెలరీ కూడా నేను మీషోలో నుంచి తీసుకున్నాను. ఎవరికైనా లింక్ కావాలంటే ప్లీజ్ డూ కామెంట్ లింక్. జ్యువెలరీ వచ్చేసి చాలా ప్రీమియం క్వాలిటీతో వచ్చినాయి. వర్తీ ప్రైస్ అని చెప్తాను. జ్యువెలరీ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. స్టిక్కర్ అయితే పెట్టేసుకున్న తర్వాత లుక్ ఇలా ఎలివేట్ అయిందనమాట. అండ్ బ్యాంగిల్స్ ఇవి రీసెంట్గా మా ఆయన తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. చాలా పర్ఫెక్ట్‌గా సింక్ అయినాయి. అండ్ మై ఫేవరెట్ వాచ్ పెట్టేసుకున్న తర్వాత నా ఫైనల్ లుక్ ఇలా ఉంది. నేను ఒకటి అబ్జర్వ్ చేశా. ఈ మధ్య ఎక్కువ శారీస్ అవుట్‌ఫిట్సే చేస్తున్నాననమాట. డ్రెసెస్ ఉన్నాయి, చేయాల్సినవి చాలా ఉన్నాయి. బట్ ఎక్కువ శారీస్ మీదే కాన్సంట్రేట్ చేస్తున్నాను. సో, ఈ శారీ అండ్ జ్యువెలరీ 2 మీషో నుంచి మీకు ఎవరికైనా కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. ఒక పక్క నేను మీకోసం వీడియో చేస్తుంటే, ఇంకో పక్క మా ఆయన నా కోసం రన్నింగ్ కామెంటరీ ఇస్తున్నాడు. అందుకే నేను పక్కన నుంచి మాట్లాడుతున్నాను. ఉంటాను.